కాలంలో మనం తినే ఫుడ్ కానీ, లేకపోతే పడుకునే టైము, లేచే టైము ఎక్కువగా చాలామంది స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉండడం. అంటే ఫోన్ ఎక్కువగా చూడడం, అలాగే సిస్టమ్ ముందు అంటే సాఫ్ట్‌వేర్ చేసేవాళ్ళైతే రెగ్యులర్‌గా సిస్టమ్ ముందు ఉండాల్సి వస్తుంది కాబట్టి, ఇలా అనేక రకాల సమస్యల వల్ల హెయిర్ ఫాల్ రకాల ప్రాబ్లమ్స్‌తోని అసలు హెయిరే లేకుండా పోతుంది. ఒక మంచి టిప్ చెప్పాలి. ఈరోజు ప్రేక్షకులందరూ చూసి దాన్ని పాటించాలి. మళ్ళీ ఆ రోజు కాకపోయినా ఎంతో కొంత జుట్టు చూడడానికి అర్రే! అందంగుంది ఈ అమ్మాయి. జుట్టుతోనే అనుకుంటారు గదండీ! అమ్మాయి అందంగుందా లేదా యెస్. అని. సో, అలాంటి టిప్ ఈరోజు మాకు చెప్పాలి. చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. మీరు నిజంగా ఈ ప్రశ్న అడిగేసరికి చాలామంది నన్ను గమనిస్తుంటారమ్మా. సో, గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఆ వీడియోస్ చూడనటువంటి వాళ్ళకు అవగాహన కోసం మళ్ళా చెప్తున్నానమ్మా. సో, దేహధర్మ రీత్యా, వయోధర్మ రీత్యా, అనువంశిక రీత్యా నాకు 55 సంవత్సరాల ఆ ప్రాంతం నుంచి క్రమక్రమంగా హెయిర్ లాస్ కావడం జరిగిందమ్మా. 55 సంవత్సరాల నుంచి అంటే చాలా పెద్ద వయసే. సో, నాకు ఈ విజ్ఞానం ఆ రోజులుంటే ఇంకో 5, 6 సంవత్సరాలు కొంచెం పొడిగించుకునేవాడిని. ఇంకో కొన్నాళ్ళు ఉండేవి. హ్మ్. సో, ఇప్పుడున్నటువంటి ఈ నాలెడ్జి అప్పుడుంటే ఒక 10 ఓకే. సంవత్సరాల క్రితం వరకు ఉండింటే హ్మ్. ఈ పరిస్థితి ఉండదమ్మా. హ్మ్. సో, సర్వసాధారణంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక వయోధర్మ రీత్యా గాని, లేకపోతే దేహధర్మాల వల్ల మరి అనువంశికంగాని వయసొచ్చిన తర్వాత హెయిర్ లాస్ అవుతుంటుందమ్మా. హ్మ్. ఈ మధ్య కాలంలో చిన్న వయస్సులోనే మరి హెయిర్ లాస్ కావడము, హ్మ్. వెంట్రుకలు తెల్లబోయడము, చుండ్రు రావడము, హ్మ్. వెంట్రుకల మృదుత్వాన్ని కోల్పోవడము, తర్వాత వెంట్రుకలు కోర్సుగా తయారు కావడము, అదేవిధంగా వెంట్రుకలకు సంబంధించినటువంటి అనేక రకాల సమస్యలు రావడం ఇవన్నీ కలుగుతున్నాయమ్మా. అవును. కాబట్టి ఈ రోజుల్లో అందానికి, ఆకర్షణకి మరి చాలామంది ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి, మరి చిన్న వయస్సు వాళ్ళతో సహా పెద్ద వయసు వాళ్ళందరూ ఆహ్, పాటించాలి. ప్రాధాన్యత ఇస్తున్నారమ్మా. హ్మ్. సో, ఒకానొకప్పుడైతే కేవలం మహిళలే ఈ అందానికి, ఆకర్షణకు ఎక్కువ వాళ్ళే ఫాలో అయ్యేవారు హ్మ్. ఇలాంటివన్నీ. ఇప్పుడు ప్రతి ఒక్క అబ్బాయి గూడా కనీసం వీళ్ళకు 20, 25 దాటిన తర్వాత హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతూ ఉంటే వాళ్ళు భయపడుతున్నారు. కనీసం బయటికి రావడానికి గూడా ఆ కాన్ఫిడెంట్ అనేది చూపించలేకపోతున్నారు. సో, ఎగ్జాక్ట్. వాళ్ళకి గూడా ఇది యూజ్ అవుతది. ఎగ్జాక్ట్ చెప్పారమ్మా. ఎందుకంటే వాళ్ళు మానసికంగా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో, చిన్న వయస్సులోనే మరి వెంట్రుకలకు సంబంధించినటువంటి సమస్యలొస్తే ఎందుకంటే ఫేస్ ఈస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నట్లు ఆల్మోస్ట్ హెయిర్స్ కూడా ఆ టైంలో మనం గమనిస్తాం కాబట్టి, దానివల్ల కొంత మానసికంగా న్యూనతాభావానికి కూడా గురవుతారు మా చిన్న వయస్సు వాళ్ళకు. హ్మ్. కాబట్టి మరి చిన్న వయస్సులో వెంట్రుకల సమస్యలు రాకుండా ఉండేందుకు, వచ్చిన సమస్యలు త్వరగా తగ్గేందుకు, అదేవిధంగా ఈ యొక్క మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. హ్మ్. ఇంకోటేంటంటే, అనేక వీడియోల్లో గూడా మీరు గమనించండమ్మా, చాలా వరకు ఈ హెయిర్ ఆయిల్సు, హెయిర్ డైసు, షాంపూసు ఇలాంటివి మనకు ఎక్కువ వీడియోస్‌లో కనిపిస్తాయి. హ్మ్. కానీ ఇంటర్నల్‌గా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఇంటర్నల్‌గా రెక్టిఫికేషన్ చేసుకోవడం అవసరమా. హ్మ్. పైన వాడినటువంటి మందులు తాత్కాలికంగా పనిచేసినప్పటికీ, సమస్య లోపల ఉన్నప్పుడు ఆ యొక్క సమస్య మళ్ళా పునరావృతం అవుతూ ఉంటుందమ్మా. హ్మ్. ఈ వెంట్రుకలు రాలేదానికి మానసిక వెంట్రుకలు సంబంధించినటువంటి సమస్యలొచ్చేందుకు మానసిక ఒత్తిడి కారణం గావచ్చు, పోషకాహార లోపం గావచ్చు, వాళ్ళు వాడేటువంటి కొన్ని ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు గావచ్చు, అదేవిధంగా వాతావరణ కాలుష్యం గావచ్చు, సరిగ్గా నిద్ర లేకపోవడం గావచ్చు, హార్మోన్‌ల అస్తవ్యస్తత గావచ్చు, ఒకటేమిటమ్మా అనేక రకాలైన కారణాల వల్ల ఈ హెయిర్‌కి సంబంధించినటువంటి సమస్యలొస్తుంటాయమ్మా. మరి ఆ యొక్క హెయిర్ సమస్యలు రాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి సమస్యలు తగ్గేందుకు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. హ్మ్. ఇప్పుడు ఈ యొక్క ఔషధం వల్ల ఏంటంటే, మరి చిన్న వయస్సులో వెంట్రుకలు తెల్లబడకుండా ఉంటాయమ్మా. హ్మ్. పెరగడమే కాకుండా వెంట్రుకల పెరుగుదలకే కాకుండా చిన్న వయసులో మరి వెంట్రుకలు తెల్లబడకుండా ఉంటాయన్నమాట. హ్మ్. సో, అలాంటి ఔషధాన్ని తయారు చేసి చూపిద్దామమ్మా. ఇంటర్నల్‌గా వాడేటువంటి మెడిసిన్. ఓకే అండి. సో, మొత్తానికైతే మీరేమంటున్నారంటే, ముఖ్యంగా బయట వాడేవి కాకుండా, ఇంటర్నల్‌గా గూడా చాలా జాగ్రత్తలు హ్మ్. తీసుకోవాలి. స్టార్టింగ్ నుంచి గూడా పునరావృతం చేసుకోవాలి యెస్. యెస్. అంటున్నారు. సో, చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాలు కూడామా ఈ రోజుల్లో ఏమంటే భౌతిక ప్రపంచం కదమ్మా! కొంతమందికి దీని మీద ఒక విధమైనటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది. కొంతమంది ఇక్కడ హ్మ్. పని చేస్తున్నబ్బా అని కూడా కొంతమంది అనుకుంటుంటారు. హ్మ్. సో, గూగుల్ సెర్చ్‌లో చూస్తే దీని యొక్క గుణాలు కూడా తెలిసిపోతాయమ్మా. హ్మ్. నిజంగా వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే వాడుకోవచ్చు. హ్మ్. కాబట్టి చక్కగా వాడుకోవచ్చు. నేనైతే వెంట్రుకలకంటూ ప్రత్యేక శ్రద్ధ అయితే తీసుకోలేదమ్మా. హ్మ్. కాబట్టి ఎందుకంటే ఇట్లాంటి మంచి వీడియోసు 10 మందికి ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్‌తో చేస్తుంటాం కాబట్టి ముందే నెగెటివ్ కామెంట్స్ వచ్చేసరికి హ్మ్. దానివల్ల లబ్ధి పొందబడినటువంటి వాళ్ళు కూడా దూరం అయిపోతారమ్మా. హ్మ్. సో, దానికోసమే ఈ ఉపోద్ఘాతం హ్మ్. చెప్పాల్సొచ్చిందమ్మా. సో, లబ్ధి పొందాలి అంటే వాళ్ళు నమ్మాలి. నమ్మితేనే వాళ్ళు లబ్ధి పొందేది. మాకేం లాభమేం లేదు. అంతే కదమ్మా! ఇదేం హ్మ్. వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు కాదమ్మా. హ్మ్. సో, ఎంతోమంది వాడి చక్కటి ఫలితాలు పొందారు కాబట్టి ప్రేక్షకులకు ఎంతో మందికి ఉపయోగపడుతున్నటువంటి ఓహ్! సదుద్దేశంతోనే ఈ వీడియో చేయడం ఓకే. జరుగుతుందమ్మా. డాక్టర్ గారు చేసి చూపిద్దాం. డెఫినెట్‌లీ అమ్మా. దీనికి కావాల్సినటువంటి పదార్థాలమ్మా 4 స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి కావాలమ్మా. హ్మ్. ఓకే. ఆవు నెయ్యి. సో, ఇది ఒకవేళ ఆవు నెయ్యి. హ్మ్. హ్మ్. ఒకవేళ ఆవు నెయ్యి దొరకని పక్షంలో స్వచ్ఛమైనటువంటి గేదె నెయ్యి అయినా సరిపోతుందమ్మా. ఓకే. ఆవు నెయ్యి చాలా చాలా మంచిది. సో, హ్మ్. మనసుంటే మార్గం ఉంది కాబట్టి ఆవు నెయ్యి కూడా దొరుకుతుందమ్మా. కొంత హ్మ్. ప్రయత్నం చేస్తే సరిపోతుంది. హ్మ్. సో, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి
ఒక 200 ml తీసుకోవాలమ్మా ఈ విధంగా. హ్మ్. సో పేరినటువంటి నెయ్యి అయితే కాస్తే సరిపోతుందమ్మా. ఈ హ్మ్. విధంగా తయారైపోతుంది. ఓకే. సో ఆవు నెయ్యి ఈ విధంగా ఒక 200 ml తీసుకోవాలమ్మా. హ్మ్. ఈ 200 ml ఆవు నెయ్యిలో ఉసిరిక పొడి హ్మ్. అన్నీ ఇక్కడనేమా ఈ పదార్థాలతోనే మీకు చేసి కూడా చూపిస్తాను. మీరే ప్రత్యక్షంగా చేస్తే కూడా మీకు కూడా తెలిసిపోతుందమ్మా. నిజంగా ఇంత ఈజీగానా సరే తయారు చేయడం అని తెలిసిపోతుంది. ఈ ఉసిరిక పొడి 100 గ్రాములు కలుపుకోవాలమ్మా. ఓకే. సో ఉసిరిక పొడి మనకు మార్కెట్‌లో దొరుకుతుంది కదమ్మా. సో అదైనా తెచ్చుకొని వాడుకోవచ్చు. లేకపోతే మనం ఉసిరిక పొడి తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఒక 100 గ్రామ్స్ ఉసిరిక పొడి ఈ విధంగా ఒక 200 ml హ్మ్. నెయ్యిలో కలిపేసేయాలి. అంటే మేము మీకు ప్రత్యేకంగా చూపించడానికి ఇది చేస్తున్నాము. ఇంతే మోతాదులో తీసుకున్నాము. మీరు యాక్చువల్‌గా మీకు కావాల్సినంతగా కూడా మీరు తీసుకోవచ్చు. అదేమ్మా ఈ రేషియోలో తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి మనం తయారు చేసి చూపించేదాన్ని కాబట్టి కొద్ది కలపడం జరుగుతుందమ్మా. సో ఉసిరిక పొడి 100 గ్రాములు తీసుకున్నాం కదమ్మా. దీని తర్వాత రెండవ పదార్థంగా బావంచాలమ్మా. సో బావంచాలు కూడా ఇంతకుముందు మనం చాలా వీడియోలో చెప్పడం జరిగింది. చాలా సువాసన భరితమైనటువంటి ఔషధ ద్రవ్యము. అనేక రకాలైనటువంటి హెయిర్ ఆయిల్స్ కూడా ఉపయోగిస్తుంటారు. చర్మాన్ని కాపాడంలో, చర్మ సౌందర్యాన్ని కాపాడంలో, కేశాలను కాపాడంలో, కేశ సౌందర్యాన్ని కాపాడంలో ఎనలేని సాటి ఈ యొక్క బావంచాలమ్మా. ఈ బావంచాలను పౌడర్ తయారు చేసేసుకొని ఆ బావంచాల పౌడర్ ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. సో 100 గ్రాములు ఉసిరిక పొడి అయితే 25 గ్రాములు బావంచాల పౌడర్ అమ్మా. మనం తయారు చేసి చూపించింది ఇక్కడ కొద్దిగా పద్ధతి కలుపుతున్నాం కానీ ప్రేక్షకులు మాత్రం నేను చెప్పినట్టు తయారు చేసుకోవాలి. తర్వాత చివరగా ఒక 100 ml తేనె కలిపేసేయాలమ్మా. చాలా సులువమ్మా. అన్నీ మనకు తెలిసినటువంటివే. ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే ఇంచుమించు ఇంటిల్లిపాది అందరూ వాడుకోవచ్చమ్మా. తేనె ఈ విధంగా ఒక 100 ml తేనె కలిపేసేయాలి. చూడండమ్మా ఇప్పుడు మీరే ప్రత్యక్షంగా తయారు చేస్తున్నారు కాబట్టి మీకే తెలిసిపోతుందమ్మా. అసలు తయారు చేసేటప్పుడు కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడు నెయ్యిలో కలుపుకున్నప్పుడు సువాసన భరితం కూడా వస్తుంటుందమ్మా. మంచి వాసన కూడా వస్తుంటుందమ్మా. చాలా అద్భుతంగా తయారవుతుందమ్మా. కాబట్టి అంటే ఈ పదార్థాలన్నీ బాగా కలిపేసేయాలమ్మా. సో ఈ విధంగా పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఒక లేహ్య పద్ధతిలో ఒక హల్వా లాంటి ద్రవ్యం తయారైపోతుంది. ఇక్కడ ఎందుకంటే మనం రేషియో హెచ్చుతగ్గులు వేసాం కాబట్టి ఇలా ఉంది. కాబట్టి మనం చెప్పుకున్నటువంటి పద్ధతులు వాడుకోవడం వల్ల కొంచెం గట్టి కూడా అయిపోతుందమ్మా. ఇంకా కూడా కరగలేదమ్మా. సో కాస్త కొంచెం గట్టి కూడా అయిపోతుంది. కాబట్టి మనం వేసుకునేటువంటి రేషియోని బట్టి ఆ యొక్క కాన్సిస్టెన్సీ ఆధారపడి ఉంటుందమ్మా. సో ఈ సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రీతిలో కాకుండా కొంచెం గట్టిగా ఉండే వరకైతే మీరు ట్రై చేయండి. ఎందుకంటే ఆవు నెయ్యి మా దాంట్లో కొంచెం ఎక్కువ అవ్వడం వల్ల అది తక్కువ అయిపోయింది. సో మీరు చేసుకున్నప్పటికైతే కొంచెం అన్నిటికీ కూడా సరి సమానంగా ఒక హల్వా టైప్‌లో వచ్చే మాదిరిగా చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు మనం చెప్పుకున్న రేషియోలో అయితే హల్వా మాత్రం వచ్చేస్తుందమ్మా. సో ఎంతోమంది వాడారు కాబట్టి ఆ ఫీడ్‌బ్యాకే నేను చెప్పడం జరుగుతుందమ్మా. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి యొక్క ఔషధాన్నమ్మా ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక టీ స్పూన్ అమ్మా. అంటే ఒక చిన్న స్పూన్ ఉంది దీనికి ఏమైనా వయసు నిమిత్తం ఉంటుందా అండి? వయస్సు అంటే చిన్న వయస్సు వాళ్ళకైతే హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది. ఒక 20 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ ఒక స్పూన్ వాడుకోవచ్చమ్మా. సో హాఫ్ టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు చప్పరించేసేసి ఒక 100 ml గోరువెచ్చని పాలు తాగుతున్నారు. ఈ విధంగా రెగ్యులర్గా చేయడం వల్ల ఇంటర్నల్‌గా మార్పు జరిగేసేసి మెలనిన్ అనేటువంటి రంజక పదార్థము తక్కువగా ఉన్నప్పుడే వెంట్రుకలు తెల్లబడడం జరుగుతుంది. అదేవిధంగా కెరటిన్ అనేటువంటి ప్రోటీన్ తక్కువగా ఉత్పత్తి కావడం వల్లనే ఈ వెంట్రుకలు కూడా పెరుగుదల సరిగ్గా లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రోటీన్‌ని పెంచేందుకు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ మెలనిన్ అనేటువంటి రంజక పదార్థాన్ని పెంచడం వల్ల వెంట్రుకలు తెల్లబడకుండా చిన్న వయసులో ఉండేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.